ఘనంగా సోనియమ్మకు పాలాభిషేకం చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కష్టాలు పడి రాష్ట్రం కోల్పోతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర యువత కోసం, నిధులు నియామకాల కోసం, ఉద్యోగాల కోసం, ఎన్నో అవకాశాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తల్లి మన సోనియమ్మ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల గుండగల పాలన నుండి మరి వాళ్ళ బయటకు వచ్చి తెలంగాణ తల్లి సంఖ్యలు తెంపి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తల్లి మన సోనియమ్మ. ఇవాళ సోనియా గాంధీ గారికి ఊరూరున పల్లెన గ్రామాన పాలాభిషేకాలు చేసి ప్రతి ఒక్కరూ ఆ తల్లికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉన్నదంటే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే. మరి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క పేదవాళ్లకు, ప్రతి ఒక్కరికి, పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉండేది మన కాంగ్రెస్ పార్టీ. రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు తెలంగాణ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు మరి అధిక మెజారిటీతో గెలవాలని, మన సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రతి గడపకు చేరే విధంగా, ప్రతి ఇంటికి చేరే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ వెళ్లి మనం ఇచ్చే ఫలాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చేయాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. జై సోనియమ్మ, జై సోనియమ్మ.